महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా, అంటే డిసెంబర్ మాసం మొదటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం, దాదాపుగా 4 నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉండటం, ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి. ఇంకొకటి బుధుడు కూడా మొన్నటి వరకు వక్రంలో ఉండటం, ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం. బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది. సో గురువు గారు మళ్ళీ రిట్రగ్రేషన్లో ఉన్నారు జనరల్గా. ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వస్తారు. తిరిగి అతిచారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా, తిరిగి మళ్ళీ ఆయన 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖుకి మళ్ళీ మిథున రాశికి చేరుకుంటారు. సో ఈ విధంగా ట్రాన్సిటల్ చేంజెస్ మనకు ఉన్నాయి. ఇక కర్కాటకంలో ఉచ్చ స్థితిలో గురు భగవానుడు, అలాగే తులరాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు, వృశ్చికంలో మిత్రక్షేత్రంలో రవి, స్వక్షేత్రంలో కుజుడు, అక్కడ న్యూట్రల్ హౌస్లో సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది, మీన రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహస్థితులు, అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మీన, మేష, వృషభ, మిథున ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. చంద్రుని యొక్క గమనం ఆధారంగా, ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహు, లాభంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తూ ఉన్నారు. లాభస్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా, ఆయన రిట్రగ్రేషన్లో మళ్ళీ లాభస్థానంలోకి వచ్చారు. సో వృత్తిపరమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ బుధుడి యొక్క మళ్ళీ వక్రస్థితి లాభస్థానంలోకి రావడం చాలా వరకు కూడా వీటి విషయం రీత్యా కొంత పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంది. అయితే ఓవరాల్గా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు గడిచిన 4 నెలలుగా కొన్నిసార్లు కొన్ని ఎమోషనలైజ్డ్ సిచ్యువేషన్స్ సో ఇక్కడ చోటు చేసుకోవడం. సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి గురు అతిచారంతో అష్టమ స్థానంలోకి రావటం. సో ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేటివ్, ఒక నెల రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో ఒక రకమైన చేంజెస్ అనేవి రావటం, వాటి నుంచి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వటం. గత 4 నెలలుగా కొంచెం ఈ గ్రావిటీ అనేది ఎక్కువ ఉండటం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు నెమ్మదిగా దాని యొక్క ఈ రకమైన సిచ్యువేషన్స్కి సంబంధించి కొంచెం స్లో డౌన్ అవుతుంది. అలాగే వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ డొమెస్టికల్ విషయాలు, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఇంకా ఏం చేద్దాం, అలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇంకా మంగళ బుధవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ రాశ్యాధిపతి కుజుడు వీళ్ళకి 1000 స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే కుజుడు 1000 స్థానం సంచారంలో ఉన్నారు రాశి వాళ్ళకి, ముఖ్యంగా అక్కడే రవి ఉన్నారు. సో ఇక్కడ ఈ రాశికి జనరల్గా వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్స్, మంచి బ్యాక్ బోన్ ప్లానెట్స్ రవి, కుజులు ఇద్దరు కూడా. సో అలాంటి ప్లానెట్స్ ఇక్కడ 1000 స్థానంలో ఉండటం వల్ల ఉంటే స్పిరిచువలైజ్డ్ ఖర్చులు ఉండటం, స్పిరిచువలైజ్డ్గా కొన్ని చోట్ల మీరు పాలు పంచుకోవటం, కొన్ని ఖర్చులు స్పిరిచువలైజ్డ్గా చేసే ఆస్కారాలు, కొన్ని లాంగ్ జర్నీస్ కావచ్చు, కొంచెం ఈ వారం నిద్ర కొంచెం తక్కువగా ఉండే ఆస్కారాలు కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి క్రమంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క ధనురాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఎడ్యుకేషన్ పరమైన విషయాల పట్ల, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ కరెక్ట్గా బొటాబొటిగా ఉన్నది కొంచెం ఖర్చు పెట్టే సూచనలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే గురు శుక్రవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక అదే రాశ్యాధిపతి మళ్ళీ షష్టమ స్థానానికి సంబంధించి ఆయన కూడా ఇక్కడ 1000 స్థానంలో ఉండటం,
మెయిన్గా. కాబట్టి వచ్చిన ప్రాఫిట్కి సంబంధించి కావచ్చు, కొన్ని హెల్త్ రిలేటెడ్గా కావచ్చు, అలాగే కొన్ని విషయాల రీత్యా వచ్చిన ట్రబుల్స్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి మనకి ఈ వారం 30 టు 6వ తారీఖు లోపల ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా స్టెప్ వేస్తూ ఉండాలి. కాబట్టి ఎక్కడ చూసినా కూడా కొంచెం మనకి ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మనకి ఎక్కువగా స్ట్రెయిన్ ఎక్కువగా కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి శనివారానికి మనం చూస్తే కనుక వారాంతానికి ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం ఏది ఉందో ఈ రాశికి రెట్రగ్రేషన్లో వక్రస్థితిలో మళ్ళీ బుధుడు కొద్ది గొప్ప లాభస్థానంలోకి మిత్రక్షేత్రంలోకి రావటం వల్ల ఉద్యోగపరమైన విషయాల రీత్యా కానీ వ్యాపారపరమైన విషయాల రీత్యా కానీ కొంత సానుకూలమైన పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కానీ సో ఆ వచ్చిన లాభాన్ని కూడా లాభాపేక్ష లేకుండా పనిచేసే కొన్ని కార్యక్రమాలు, లాభాపేక్ష లేకుండా ఇక్కడ ఏదైనా పని చేయటం, సో అలాంటివి ఈ వారం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వారంలో ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువగాను, స్ట్రెస్ ఎక్కువగా కూడా కనిపిస్తుంది. కాబట్టి అకార్డింగ్ టు ఈ వారాన్ని ధనురాశి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సో యాక్చువల్గా ఏ వారం ఎలా ఉండబోతుంది ఏంటి, సో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి కాబట్టి మనం ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఎలాగ ప్లాన్ చేసుకుని ఇంకొంచెం మనం డెవలప్డ్గా ముందుకు వెళ్ళాలనేది ఆస్ట్రాలజీ. అంటే ఈ వారం మొత్తం కూడా ఫోకస్, స్ట్రెస్, అన్ని ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఏ స్థానం మీద ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం వీటి విషయాల్లో ఎడ్యుకేషన్ పరమైన విషయాలు అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి అండ్ ఫారెన్ ట్రావెల్ అండ్ ఫారెన్కి సంబంధించిన విషయాల్లో, కనెక్టివిటీకి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇక్కడ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి రవి కుజుల యొక్క 1000 స్థాన స్థితి సంచారం మనకి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్, ఆదివారం శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం ద్వారా, అలాగే కేజింపావు కందులు, రెడ్ క్లాత్ సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని ఆయనకి దానం ఇవ్వటం ద్వారా ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కుజనవగ్రహ శాంతి మంత్రం, రవినవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచి రిజల్ట్స్ని వస్తుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.